నార్సింగి మండలం జప్తి శివనూరు సరోజినీ నగర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తెల్లవారుజామున నుంచే కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అనంతరం వారిని సంబంధిత నిబంధనల ప్రకారం తదుపరి చర్యల కోసం తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ వ్యభిచారం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాల్లో ఉన్నవారు వాటి నుంచి బయటకు వచ్చి గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. వెరిఫై చేసిన తర్వాత దాని తగ్గట్లో చేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఆధార్ కార్డులు మాకేంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా చూసేసి ఒకవేళ ఏమైనా ఉంటే దాని చట్ట ప్రకారం మేము అది చేసేస్తాం. సార్ గతంలో కూడా ఇస్తాము. అయితే దాన్ని ఏంటంటే కంటిన్యూటీ అనేది బ్రేక్ వచ్చింది. బ్రేక్ రావడం వల్ల వీళ్ళు ఏంటంటే దాన్ని అదైపోయినాయి. ఇక వాళ్ళు కంప్లైంట్ కూడా చేసినారు. ఏంటంటే గతంలో ఎవరైతే ఒక ఎన్జిఓ పనిచేసినారు, ఎన్జిఓ పనిచేసి లోన్లు ఇప్పించేసి ఆ లోన్లు అని చెప్పేసి వీళ్ళ పేరు నుంచి వాళ్ళు డ్రా చేసుకున్నారన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఈసారి అలాంటివి కాకుండా ఆ పాత బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ఒక ప్రాపర్గా అయ్యేటట్టు వీళ్ళని ఖచ్చితంగా దాంట్లోకి ఇలా వృత్తి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో మేము పనిచేయబోతున్నాము. ఖచ్చితంగా కూడా చేస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.